అందరికి నమస్తే. నేను మీ గంగుల మధు యాదవ్. నాతో పాటు బిరివిని మల్లేష్ యాదవ్ కూడా ఉన్నాడు. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి నిజంగా గుళ్ళ కుర్మలకు యాదవులకు తీవ్రని అన్యాయం చేస్తుంది. ఎందుకు అంటే 100 రోజుల్లో గతంలో కేసీఆర్ గారు పంపిణీ చేసిన గొర్రెపిల్లల్ని పంపిణీ చేస్తా అని చెప్పి వారి మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఎస్ఎన్టీ రిజర్వేషన్ అమలు చేస్తాం, ఆ దిశగా మేము అడుగులు వేస్తాము అని చెప్పి కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తాం, దానికి మనం డబ్బులు కూడా కేటాయిస్తాం, యాదవులను ఆదుకుంటాం, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా మోసం చేసారు. అదేవిధంగా ఎమ్మెల్యేల పదవులలో కూడా మనకు టికెట్ తక్కువనే ఇచ్చారు. సరే, ఒకరో ఇద్దరు గెలిచిర్రు, అది అట్లే ఉంది. అన్నిటికంటే తీవ్ర ద్రోహం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్క పార్టీలో కూడా యాదవులు మంత్రులు ఉండేటోళ్ళు, గుల్లకుర్మలు ఎవరో ఒకరు మంత్రులు ఉండేటోళ్ళు. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఒక్క మంత్రి యాదవ్ తరపున ఒక ప్రాతినిధ్యం లేదు, ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చేది లేదు. మొత్తం కొన్ని వర్గాలకు మాత్రమే అధికారం చెలాయిస్తున్నాయి. ఇంతకంటే ద్రోహం ఏం కావాలి చెప్పండి? చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, గుల్లకుర్మలు డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బులు రివర్స్ తీసుకున్నారు, కొంతమంది డీడీలు కట్టినవి అట్లే ఉన్నాయి. ఇంకా కూడా వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా, అసలు బడ్జెట్ లేదు, పైసలు లేవు, అప్పులైనాయి తప్పులైనాయి అని చెప్తుండు. మరి ఏంది ఈ సిచ్యువేషన్? మరి స్థానిక సంస్థల్లో మరి గుల్లకుర్మలు ఎడిసా ఉండబోతురు, యాదవులు ఎడిసా ఉండబోతురు. ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి. మీరు కనుక ఇప్పుడు గ్రామ స్థాయిలో ఎంపీడీసీ సర్పంచ్ ఎలక్షన్లో ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు గుల్లకుర్మలు నీకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మేలుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు యాదవులకు గుల్లకుర్మలకు న్యాయం చేసే విధంగా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి మేము తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం తరఫున, వాయిస్ ఆఫ్ యాదవ్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.